మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి జీవన్ అడ్వకేట్ కానీ, గంగా నరేందర్ కానీ, రంగారావు గారు కానీ, మాయాసీన్ కానీ, విజయలక్ష్మి కానీ, ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి మిత్రులకు, ఉద్యమకారులకు, మా మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మీరందరూ కూడా చాలా మంది ఇందులో ఉద్యమకారులే ఉన్నారు. 2001లో గులాబీ జెండా బట్టి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు. మన శంకరంపేట అమరవీరుల స్తూపాన్ని నిర్మాణంలో మీ చెమట చుక్కలు ఉన్నాయి. దాన్ని కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా మీరు రావడం ఎంత సంతోషంగా ఉందో, మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి స్వయంగా వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని తీసుకురావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రాజు కానీ మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే జనరల్గా ఎవరైనా వస్తామంటే మాకేమైనా ఇబ్బంది అయిద్దేమో అని ఆలోచించే కాలం. లేదన్నా పార్టీ కోసం వాళ్ళని తీసుకుందాం, మేమే దగ్గరుండి తీసుకొని వస్తామని సాదరంగా ఆహ్వానించి వాళ్ళని స్వయంగా తీసుకొచ్చినందుకు మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మిత్రులారా, మెదక్ అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. మీకు తెలుసు ఏం జరిగిందో, అసలు మెదక్ రూపురేఖలు ఎలా మారినాయో మీ బీఆర్ఎస్ హయాంలో మీకు తెలుసు. ఎన్నో రోజుల కళ మెదక్ జిల్లా, మెదక్ కిల్లా ఒక జిల్లా కావాలనే కళ ఉండేది చాలా రోజుల నుంచి. ఆ కళను నిజం చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉండే మెదక్ జిల్లా కావాలి, పేరుకు మెదకు సంసారం అంతా సంగారెడ్డి, కానీ ఆ జిల్లాను మెదక్కిచ్చింది మన కేసీఆర్. ఇలా ఎంత అద్భుతంగా మెదక్లో మీ 4 లైన్ రోడ్లు కానీ, ఆ డివైడర్ కానీ, ఆ ఫుట్పాత్ కానీ, అసలు మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారినాయి. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడిదలు అనే నానుడు ఉండేది మన జిల్లాలో. కానీ ఇలా సిద్దిపేటలో పందులు మాయమైపోయినాయి, మెదక్లో గాడిదలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయినాయి. ఎట్లా మారిందో మీకు తెలుసు మెదక్. ఆ రకంగా ఇలా మెదక్లో రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావాలనే కోరుకుంటే ఇలా రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇచ్చిండ్రు మన కేసీఆర్. రామాయణపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చిండ్రు కేసీఆర్. మెదక్లో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. మెదక్లో ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. గణపురం కాలువ ఆధునీకరణ చేయాలంటే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి గణపురం ఆనకట్టకు డబ్బులు ఇచ్చి ఇలా చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు పోయేటట్టు చేసింది మన కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తమ్మి? కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టిరు. ఇలా వారంకు 10 రోజులకు కూడా ఊర్లలో ట్రాక్టర్ నడుస్తుందా? బంద్ అయిపోయినాయి చాలా ఊర్లలో. చెత్త సేకరణ బంద్ అయింది. ఏ ఊర్లైనా పోయి చూడండి, 150 బుగ్గలు ఉంటే 60 కాలిపోయినాయి, సగం కాలిపోయినాయి. బుగ్గలేసేటోడు దిక్కులేడు, బుగ్గలేసే పరిస్థితి లేదు, పైప్ బలిగితే అతికేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ పోసి చెత్తేరే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఎక్కడ కూడా మొత్తం కూడా పరిపాలన కుంటుపడిపోయింది. ఇలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైన, నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను. ఇవాళ ఓట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తున్నారు. అడిమిట్లో 2 ఎగ్గొట్టిండ్రు. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంటే రైతులంతా అమాయకులు అనుకుంటుండు, మధ్యలో 2 ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు, ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండు. ఆయన ఎంత బాగుపడ్డాడో తెలియదా రైతులకు?